ఎవరు తీసుకొచ్చారో తెలంగాణను ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలోనే పంజాబ్ను హర్యానాను తలదన్ని నెంబర్ 1 ఎవరు చేసినరో తెలంగాణ ప్రజలకు తెలుసు. వ్యవసాయాన్ని పండుగగా చేసి మరి 10 ఏళ్ల పాటు అద్భుతంగా వ్యవసాయాన్ని ఫార్మర్ ఫస్ట్ అనే నినాదంతో చివరికి జాతీయ పార్టీగా అవతరించిన అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో రైతు కేంద్ర బిందువుగా ప్రభుత్వాన్ని ఎవరు నడిపినో అందరికీ తెలుసు. తెలంగాణలో ఏ పంటను అడిగినా, ఏ పైరుని అడిగినా, ఏ రైతుని అడిగినా, ఆ రైతు పక్కనే ఉండే ఎద్దుని అడిగినా స్పష్టంగా చెప్తుంది వ్యవసాయాన్ని పండుగగా చేసింది ఎవరు అంటే. కాకపోతే జగమెరిగిన సత్యాన్ని అర్థం చేసుకోలేని వాడిని చవట అంటారు, నిజం తెలిసినా కూడా ఒప్పుకోనని రేవంత్ రెడ్డి అంటారు. అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అన్నీ తెలుసు, తెలియదని కాదు, తెలివి తక్కువ అని కాదు, లేదా అర్థం కాదని కాదు, తెలిసి తెలియనట్టు కనబడేదాన్ని చూస్తూ చూడనట్టు నటించేవాడిని రేవంత్ రెడ్డి అనక తప్పదు. నిజానికి చెప్పాలంటే ఇందులో చర్చించుకోవడానికి కానీ ఛాలెంజ్లు విసురుకోవడానికి కానీ పెద్దగా ఏం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ముచ్చట పడుతున్నారు. నిన్న రంకెలు వేసినారు. రొటీన్గా ఆయన పాపం సభ పెట్టినాడు అంటే 4 బూతులు, 5 ఛాలెంజ్లు, 6 తొడలుగొట్టే డైలాగులు, 2 గుడ్డలు ఊడదీస్తా అని 2 మళ్ళీ భాషణాలు, వాగ్భూషణాలు. ఈ టైప్లో షరామామూలుగా గత 18 నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో ముఖ్యమంత్రి ముచ్చట పడుతుండు. కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నిన్న ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం, ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు. ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు, మీకు పాపం బూతులు తిట్టడమేమో ఈజీ, చాలా ఈజీ కదా. బూతులు మాట్లాడడము, డైలాగులు కొట్టడము, గుడ్డలు ఉడదీస్తా అనడము, గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము, ఇవన్నీ చాలా ఈజీ. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళీ మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రిది. బేసిన్ తెలియదు, బెండకాయ తెలియదు. దాంతోపాటు ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు. నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో. అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి 72 గంటల సమయం ఇస్తూ ఉన్నాం. లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేలే మా సొంత ఊరికే రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం, లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం అక్కడైనా పెట్టు, లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా అక్కడ రెడీగా ఉంటాం, లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు అక్కడికి వస్తావా నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్నీ నీ ఇష్టం, నేను రెడీ, మా పార్టీ తరపున నీ సవాల్ను స్వీకరిస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యమంత్రి గారి తరపున మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్ను పార్టీ తరపున నేను స్వీకరిస్తూ ఉన్నా. వాస్తవాలు చెప్పాలి అంటే దశాబ్దాలుగా దగాబడ్డ తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యంగా వ్యవసాయము, సాగునీటి రంగంలో ఎట్లాంటి విప్లవం సృష్టించినామో ప్రజలందరికీ ఇప్పటికే వారి అవగాహనలో ఉంది, వారి అవగతంలో ఉంది, వారి అనుభవంలో ఉంది. అయినప్పటికీ కొన్ని విషయాలు గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణను నీళ్ళు ఇవ్వక ఎండబెట్టినారు కాబట్టే, కరెంట్ ఇవ్వక కాల్చక తిన్నారు కాబట్టే తెలంగాణ ఉద్యమం పుట్టింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక నినాదంతో ఆనాడు మేము ఉద్యమాన్ని నడిపాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే నినాదంతో పనిచేస్తున్నారు. నీళ్ళేమో ఆంధ్రాకు పంచుతున్నారు, ఆంధ్రాకు పంపుతున్నారు, బనకచెర్ల పేరిట ఇంకో పేరిట, నిధులేమో ఢిల్లీకి పంపుతున్నారు. ఇక నియామకాలు మీకు తెలుసు, ఆయన అనుయాయులకు ఆయన తొత్తులకు కొంతమందికి నియామకాలు మాత్రం ఇచ్చుకొని బ్రహ్మాండంగా వాళ్ళతో తెల్లారలేస్తే మమ్మల్ని తిట్టించే కార్యక్రమం మాత్రం చేస్తూ ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో 78 ఏండ్ల
భారతదేశ స్వాతంత్రానంతరం ఏ ప్రభుత్వము కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినంతగా రైతులకు ఎన్నడూ సాహసోపేతమైన కార్యక్రమాలు తీసుకోలేదు అనేది అక్షర సత్యం. రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకం ఇది ఇక్కడ అక్కడ కాదు. మొన్న నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయినా, అక్కడ నేను చెప్తుంటే వాళ్ళే పరిశాన్ అవుతున్నారు. దాదాపు $9 బిలియన్ 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 11 విడతలుగా వేసినాము. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫార్మ్ ఇన్పుట్ ప్రోగ్రామ్ కాల్డ్ రైతు బంధు అని చెప్తుంటే ఆక్స్ఫర్డ్లోని అధ్యాపకులు, ఆక్స్ఫర్డ్లోని అక్కడి విద్యార్థులు కూడా ఇది నిజమేనా అన్నట్టు అబ్బురపడి చూస్తూ ఉన్నారు. తెలంగాణ నేల మీద రైతు రాజ్యం తెచ్చిందే కేసీఆర్ గారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అన్ని రంగాలకు 24 గంటల ఉచిత విద్యుత్తు, 24 గంటల విద్యుత్తు, అందులో ఉచిత విద్యుత్తు రైతులకు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశ స్వాతంత్రానంతరం కేసీఆర్ గారు మాత్రమే. ఇది నువ్వు అవునన్నా కాదన్నా గింజుకున్నా గిలగిల కొట్టుకున్నా రేవంత్ రెడ్డి గారు, ఇది వాస్తవం నిలిచిపోతుంది. ఇందిరమ్మ రాజ్యం అన్నావు. ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు కూడా తీసుకొట్టాలన్నావు. ఇందిరమ్మ గొప్పతనం ఏంది, ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం ఏంది నీది అంటే కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, ఎరువుల కోసం, విత్తనాల కోసం లైన్లలో మళ్ళా చెప్పులు. నువ్వే చెప్పినావు, నీ పార్టీ చెప్పింది, మాకు ఓటేయండి, మార్పు తెస్తాం, ఆనాటి రోజులు తెస్తాం అన్నావు. నిజంగానే తెచ్చినావు. ఇవాళ ఎరువుల కోసం, విత్తనాల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ చేతగాని ప్రభుత్వం, నీ అసమర్థ ప్రభుత్వం రైతులను కాల్చుక తింటున్న మాట వాస్తవం కాదా? నిన్నగాక మొన్న కొమరం భీం జిల్లాలో అక్కడ సిర్పూర్ అనుకుంటా అక్కడ ఊరు, అక్కడ వేల మంది ఆల్మోస్ట్ యుద్ధాలు చేసే పరిస్థితి ఒక ఎరువు బస్తా కోసం వచ్చిన మాట వాస్తవం కాదా? ఇలా ప్రతి మండలంలో రైతులు ఎరువుల కోసం, యూరియా కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం కాదా? మీరు ఎరువుల దుకాణాలకు ఆధార్ కార్డు చూపెడితే ఎకరానికి ఒక బస్తా ఇవ్వాలని చెప్పిన మాట, మీ అధికారులకు ఆదేశం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఎరువులు కూడా పంచే శాతగాని నువ్వు ఇవాళ కేసీఆర్ లాంటి నాయకుడిని పిలిచి చర్చకు రా అని మాట్లాడితే నవ్విపోదురుగాక నాకేమి సిగ్గన్నట్టు ఇంతకంటే హీనమైన పరిస్థితి ఉండదు. అట్లాగే దశాబ్దాలు దగా చేసింది నీ ప్రభుత్వం కాదా? సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా రైతులను ఎండబెట్టి రైతుల ఆత్మహత్యలకు తెలంగాణను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చింది మీరు కాదా? అదే కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇచ్చిండు, ఉచితంగా విద్యుత్ ఇచ్చిండు, చెరువులు నింపే మిషన్ కాకతీయ తెచ్చిండు, చెక్ డ్యాములు కట్టిండు, ఆఖరికి వాగులల్లో కూడా గోదావరి నీళ్ళని తీసుకొచ్చి పోసి ఒక మాంజీరా వాగులో, హల్దీ వాగులో, కొడెల్లి వాగులో వాగులు నింపిన ఘనత కూడా కేసీఆర్ దా కాదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కరోనా సమయంలో దేశమంతా అతలాకుతలం అవుతుంటే ఆనాడు 7,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆఖరి గింజదాకా కొని రైతులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నది కేసీఆర్ కాదా? మార్కెట్ యార్డులకు ఇవాళ ధాన్యం వస్తే ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందో అని ఎగ్గొట్టి దాచుకుంటున్నది నీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదా రైతు బీమా? ఒక రైతు చనిపోతే 5 లక్షల బీమా ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? అది తెచ్చింది కేసీఆర్ కాదా? ఇవాళ రైతు బీమా కూడా ఎగ్గొట్టి గత 3 నెలలుగా ప్రీమియం కట్టకుండా మరి ముఖం చాటేసి వేలాది మంది రైతులు ఉసురు తీస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇట్లా 1, 2 కాదు, చెప్తే 100 విషయాలున్నాయి. మీరు ఆనాడు దశాబ్దాల మీ గొప్ప పరిపాలనలో, మీ ఇందిరమ్మ పాలనలో ఆనాడు చెరువులను మీరు తాంబాలాలుగా మారిస్తే, వాటిని ఎండబెడితే, మిషన్ కాకతీయ ద్వారా మళ్ళీ వాటిని ప్రాణం పోసి వాటి ద్వారా మొత్తం భారతదేశంలోనే ఇటు వ్యవసాయానికి ఊతమిస్తూ ఇంకోవైపు మత్స్య పరిశ్రమకు నెంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్గా తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా? 30,000 కోట్ల మత్స్య సంపద సృష్టించింది కేసీఆర్ గారు కాదా? ఏపీకి, ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంలో కిందికి గోదావరి గలగలా తరలిపోతుంటే, ఇంకోవైపు కృష్ణమ్మ బిరబిరా పారిపోతుంటే ఆరతులు పట్టింది నీ పార్టీ, కిందికి నీళ్లను తీసుకుపోయింది నీ పార్టీ. కానీ పోరాడి తెలంగాణ సాధించి ఇవాళ తెలంగాణను ఆనాడు దాశరథి గారు చెప్పినట్టు ఒక్కొక్క బొట్టు, నీటి బొట్టును ఒడిసిపట్టి 1 కోటి ఎకరాల మాగాణంగా చేసింది కేసీఆర్ కాదా? ఇది తెలియదా ప్రజలకు? 2014 ముందు తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత? 2023లో తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత? ఇది తెలియదా? ఇవాళ బనకచర్ల ద్వారా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రైతుల గొంతు కోసి మరి గోదావరి నీళ్లను మళ్ళీ కిందికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మీరు ఎట్లా వంతబాడుతున్నారో తెలంగాణ సమాజం చూస్తలేదా?
తెలంగాణ రైతాంగం చూస్తలేదు అనుకుంటున్నారా? ఈ జలదోపిడిని అడ్డుకునే ప్రయత్న భాగంలో మీరు ఎట్లా ఆంధ్ర ప్రయోజనాలకు వంతబాడుతున్నారో ఇవాళ తెలంగాణ సమాజం చూస్తలేదు అనుకుంటున్నారా? ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్తా ఉన్నా. ఆనాడు వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును దత్తత పేరిట దగా చేసిందెవరో, దక్షిణ తెలంగాణకు ప్రాణాధారమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మేము దాదాపు 85-90% పూర్తి చేస్తే ఆ 10% ఇవాళ చేయకుండా ఎండబెడుతున్నది ఎవరో ప్రజలకు తెలియదా? ఆనాడు నల్లగొండ జిల్లా, మా స్రవంతి గారు ఇక్కడే ఉన్నారు, మునుగోడు, ఆ ప్రాంతం మొత్తం ఆనాడు ఫ్లోరైడ్ బాధతో బొక్కలు పూర్తి స్థాయిలో మూలుగ చచ్చిపోయి దారుణంగా తయారైతే ఆ ఫ్లోరైడ్ అనే మహమ్మారిని తరిమి కొట్టింది కేసీఆర్ పరిపాలన కాదా? అన్నదాతల ఆత్మహత్యలు ఆపింది కేసీఆర్ పరిపాలన కాదా? ఇది సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో చెప్పిన మాట వాస్తవం కాదా? ఇట్లా చెప్తూ పోతే వందలు ఉన్నాయి. చివరికి ఎంత దారుణం అంటే నల్లగొండ జిల్లాలో ఫెయిల్ అయిన బోర్లే ఇంటి పేరుగా రైతులు మార్చుకునే పరిస్థితి. బోర్ల రామరెడ్డి గారు, ఆయన ఇంటి పేరు బోర్ల రామరెడ్డి, 57 బోర్లేసి బోర్లా పడ్డ వ్యవసాయం తెలంగాణలో ఉన్నమాట వాస్తవం కాదా? ఇవాళ మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు నికృష్టంగా కాంగ్రెస్ గురించి, కాంగ్రెస్ యొక్క గొప్పతనం గురించి, ఇందిరమ్మ గురించి ఎమర్జెన్సీ విధించి ఆనాడు ఎంతోమందిని జైళ్లలో నూకిన ఇందిరమ్మను గుర్తు చేసుకుంటూ మళ్ళీ గుడ్డలు కూడా తీసుకొడతామంటే ఇవాళ తెలంగాణ సమాజం అట్లా చూస్తూ ఊరుకోవడానికి, నిస్తేజంగా చూడడానికి సిద్ధంగా లేదు. రేవంత్ రెడ్డి గారు, మీకు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, నీకు లెక్కలు తెలియకపోవచ్చు కానీ నేను గుర్తు చేస్తా. వాస్తవం ఏంది? 2014లో ఆనాడు కొత్త రాష్ట్రం తెలంగాణ, ఏదో అధికార మార్పిడి కాదు జరిగిందో, కొత్త రాష్ట్రం పుట్టింది. ప్రజల దయతో, పోరాటాలతో, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో మన ఆర్థిక పరిస్థితి మనకు తెలియకపోయినా 2 దఫాల్లో 30,000 కోట్ల రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఆనాడు కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు లాంటి సమస్యలు వచ్చినా, కొత్త రాష్ట్రానికి మోడీ గారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా అన్నీ తట్టుకొని 30,000 కోట్లు రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అట్లాగే ఇక సాగునీటి ప్రాజెక్టులు, వాటిని సస్యశ్యామలం చేయడం, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరే కదా రైతు డిక్లరేషన్. మీ రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి ఇన్ని మాటలు చెప్పిండు, ఒక్కటన్నా అమలైందా? ఇంట్లో ఒకటేసారి రుణమాఫీ అన్నారు. 50,000 కోట్ల రుణమాఫీని 12,000 కోట్లకు కుదించి చేతులు దులుపుకున్నారు, అవతల పడ్డారు, అయిపోయింది అంటున్నారు. 12,000 కోట్లు దాటలు ఇంకా ఈరోజు కూడా. మళ్ళీ మాట్లాడితే సిగ్గు లేకుండా 21,000 కోట్లు అని చెప్తారు. మీకు ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఇందులో ఒక్కటన్నా అమలైందా? ఒక్కటంటే ఒక్కటి అయినా సిగ్గు లేకుండా మాట్లాడతారు. అట్లాగే ఎన్నో చేశాం, మీకు చెప్తే చాలా ఉన్నాయి. 2,603 రైతు వేదికలు కట్టినాం. 5,000 ఎకరాలకు ఒక్కొక్కరు చొప్పున అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టినాం. ఏదో మాటలతోనో డైలాగులతోనో కాలేదు తెలంగాణలో వ్యవసాయ విస్తరణ. కేసీఆర్